నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. నన్ను కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. నాకు 2010 సంవత్సరంలో నేను సిఎంసి వెళ్ళాను. నా భార్యకు బాగాలేకపోతే చెకప్కి ఎదురుగా కనబడుతుంది ఆర్థోపెడిక్ వార్డ్ హెచ్ఓడి అని. సరే, నా కాలు కూడా నొప్పిగా ఉంది, చూపించుకుందామని చెప్పి వెళ్ళాను. వెళితే ఎక్స్రే తీసుకురండి పాస్టర్ గారు అన్నాడు. ఎక్స్రే తీసుకుపోతే డాక్టర్ గారు అన్నాడు, టోటల్ హిప్ డ్యామేజ్ అయిందండి మీకు అన్నాడు. సరే, ఏం చేయాలి? హిప్ రీప్లేస్మెంట్ చేయాలన్నారు. ఎంత అవుతుంది? 2.5 లక్ష. వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పోయినాం. డాక్టర్ గారు ఇట్లా కాలు నొప్పిగా ఉందంటే ఎక్స్రే తీసుకురండి పాస్టర్ గారు అన్నాడు. ఎక్స్రే తీసుకుపోయినాడు. ఆయన అన్నాడు హిప్ టోటల్లీ డ్యామేజ్ అయింది అన్నాడు. ఏం చేయాలి? హిప్ రీప్లేస్మెంట్ చేయాలి. ఎంత అవుతుంది? 4.5 లక్ష అవుతుంది అన్నాడు. అప్పుడు చెప్పిన ఇట్లా హైదరాబాద్ వైజాగ్ సిఎంసి వెళ్ళానంటే అక్కడ చెప్పారు, ఇక్కడ 4.5 లక్ష చెప్తున్నారు మీరంటే అక్కడే చేయించండి పాస్టర్ గారు అన్నాడు. ఎంతకు నేను అడిగాను డాక్టర్ గారు, నా హిప్ ఎందుకు అరిగిపోయిందండి అని. ఆయన చెప్పాడు, మీరు నడవాల్సినంతకంటే ఎక్కువ నడిచారు, మోకరించాల్సినంతకంటే ఎక్కువ మోకరించారు, అందుకని అరిగిపోయింది అన్నాడు. అందుకని ఇప్పుడు నాకు రాడ్ ఉంది, అర్థమైందా? నేను మోకరించలేను. తర్వాత 2 మోకాళ్ళు అరిగిపోయినాయి. ఇప్పుడు మోకాళ్ళను కూడా మళ్ళీ మార్చాలా. ఇది నా పరిస్థితి, అర్థమైందా? దేవుని దయవల్ల మీకు ఆ పరిస్థితులు ఏమీ లేవు. సంతోషం, దేవునికి స్తోత్రం. కనుక దయచేసి మోకరించండి ప్రార్థన అన్నప్పుడు. సరే, మనం ఎన్ని అధ్యాయాలు ముగించాం? మొదటి అధ్యాయం యేసుప్రభువారి యొక్క దైవత్వం. 2వ అధ్యాయం యేసుప్రభువారి యొక్క సంపూర్ణ మానవత్వం. 3వ అధ్యాయం పరలోకమును దిగి వచ్చిన బోధకుడు. తర్వాత 4వ అధ్యాయం ఆత్మల రక్షకుడు. 5వ అధ్యాయం ఆయన వైద్యుడు, స్వస్థపరిచే వైద్యుడు. ఇప్పుడు 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 50-51 చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. 50వ వచనం అందరం కలిసి చూద్దాం. 50. ప్రతివాడును చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరగైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 55వ వచనం. నా శరీరము నిజమైన చవడి మీరు కూడా, నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. 58వ వచనం. పరలోకమును దిగి వచ్చిన ఆహారము, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. చాలు. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకై దీవించును గాక. 6వ అధ్యాయం జీవాహారమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. సమస్యల్లా వచ్చింది ఎక్కడంటే ఆహారం దగ్గరే. ఆదికాండం 3వ అధ్యాయంలో సమస్య వచ్చింది ఎవరికి? ఆదామవలకి. ఏం సమస్య వచ్చింది? తిందామా వద్దా? తింటే ఏమవుతాం, తినకపోతే ఏమవుతాం. ఆడవాళ్ళకి ఆఫర్లు అంటే చాలా ఇష్టం. 1+1 అంటే ఇంకా ఇష్టం, 1+2 అంటే ఇంకా ఇష్టం, 1+3 అంటే ఇంకా ప్రార్థన అవసరంలా, కాన్వకేషన్ అవసరంలా, మీటింగ్ల అవసరంలా, ఏమవసరంలా. అంతకైతే రేపు చూసుకోవచ్చులే, ఆఫర్ ఒక్కరోజే. కాబట్టి ఆఫర్లు అంటే ఎంత ఇష్టమో అమ్మగారికి ఆఫర్ అంటే అంత ఇష్టమైంది. ఏమిటి? అమ్మా నువ్వు దేవతలాగుంటావు తల్లి అని చెప్పాడు సైతానుడు. అబ్బా, నేను దేవతలాగుంటానా అంటే దేవుని స్వరూపం చాలా. దేవతకు దేవుడుకున్నటువంటి తారతమ్యం, ఆ వ్యత్యాసం అమ్మగారికి అర్థం కాల. అది అరే ఇంతగా 1+1 ఆఫర్ పెడుతున్నారంటే ఎంత లాభం లేకపోతే పెడతారు? అంత నష్టం చేసుకుని వ్యాపారం చేస్తారా? అంత ఎక్కువ రేటుకు తక్కువ రేటుకు అమ్ముతారు అనేటువంటి ఆలోచన ఉండని అవసరంలే. మనకు ఊరకు ఇస్తారు కదా పిచ్చోళ్ళు అయ్యి, వాళ్ళ దగ్గర ఆస్తులను తీసుకొచ్చి మనకు వస్తుంటారు 1+1. అలాగే ఆమె యొక్క జీవితంలో
అర్థం తెలియలా, దేవతకు దేవునికి ఉన్నటువంటి రూపం తెలియక నేను దేవతలాగా ఉంటానని చెప్పి అనుకొని, సరే ఈమె దేవతలాగా ఉంటుంది అనుకోండి, ఆయన ఎలాగుంటాడు చెప్పండమ్మా? ఆయన ఎలా ఉంటాడు? ఆయన కూడా దేవరలాగా ఉంటాడు కదా. ఆయన ఒక దేవర, ఈమె ఒక దేవత. దేవుడు స్థానం గొప్పదా, దేవర స్థానం గొప్పదా? మనకు తెలిసినంత తెలియలా కదా. ఆమె చదువుకోవాలి మనలాగా. ఆమెకు చెప్పే బోధకుడు అలాగ ఉన్నాడు. ఎవరు? తాను తంత్రగొట్టు, సాతాను ఉపాయకుడు, మోసగాడు. తర్వాత అర్థమైందా? ఆ మోసానికి పడిపోయి ఏం చేసింది? అమ్మా, ఈ పండు తింటే నువ్వు బతుకుతావు, ఆరోగ్యంగా ఉంటావు, తర్వాత చాలా కాలం బతుకుతావు. చాలా కాలం అంటే అసలు చావనే చావవు తల్లి అని చెప్పాడు. చెప్పగానే అబ్బా అంతకంటే ఏం కావాలా? అరే, ఆల్రెడీ చావకుండా ఉండేటువంటి పండు పెట్టున్నాడు దేవుడు, ఎదురుగానే పెట్టాడు. ఈ పిచ్చిదేమి చేసిందంటే ఆ తినకుండా ఈ పండు తింది. ఆమెకి ఎవరు బోధించారు? ఈ పండు ఆ పండు కాదు, ఇది బతికే పండు అని చెప్పి తప్పుడు బోధ, తప్పుడు మాటలు, మోసపు మాటలు చెప్పేటప్పటికి తినేసింది. ఎన్నది ఊరుకున్నదా? ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఎక్కడున్న భర్త దగ్గరే ఉన్నాడు, కోసుకున్నది తీసుకొచ్చింది, కూర్చున్నారు ఇద్దరు భార్యాభర్తలు చక్కగా. మన భోజనం కూర్చున్నాడు, ఇద్దరు కూర్చొని మొదలు పెట్టింది అమ్మ. బా ఎంత మధురంగా ఉందండి పని. ఈమె తింటుంటే ఆయన కూడా నోరు ఊరింది, ఇద్దరు తినేశారు. తినగానే అప్పుడు కళ్ళు తెరువుపడ్డాయి. తెరువుపడిన తర్వాత పెళ్లి కూతురు చేసి పెళ్లి కొడుకు దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత ఏమన్నాడు? నా శరీరంలో శరీరము, నా దేహంలో దేహము, నా ఎముకలో ఎముక, నారీమణి అన్నాడు. అర్థమైందా? ఏం పొగిడినాడబ్బా! ఎవరిని? అమ్మని. ఎవరిని? భార్యని. సామాన్యంగా భార్యలను పొగడరు భర్తలు. ఎంత కష్టపడినా చేసేవలే, ఎంత కూర వండినా, ఎంత బాగుండినా కానీ ఉండేవలే, ఒక్క మాటలు తేడా కొట్టేస్తారు. కనీసం థ్యాంక్స్ చెప్పే బుద్ధి కూడా ఉండదు భర్తలకు, కొంతమందికి. అందరు కాదమ్మా, కొంతమందికి. అయితే దేవుడు అనుకున్నాడు, చక్కని భార్యనిచ్చాను కదా, చక్కని భర్తనిచ్చాను ఈ మనిషికి, ఆ మనిషికి భార్యనిచ్చాను, కనీసం దేవా తండ్రి నాయన నాకు భర్తనిచ్చావు, నీకు వందనాలని చెప్పి ఈ మనిషిని చెప్తాదని చూసినాడు. ఆ మనిషి చెప్పలా. పోనీ ఆదామని చెప్తాడు, కనీసం నాకు థ్యాంక్స్ నా తండ్రి నాయన, నేను ఒంటరిగా ఉన్నాను, చూడలేక నాకు చక్కని భార్యనిచ్చావు నాయన, చక్కని కలరు, చక్కని వర్ణం, చక్కని భార్యనిచ్చావు నాయన, నీకు స్తోత్రం అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ మనిషి నోట్లో నుంచి కూడా రాలా బంగారు మాట. భార్యను పొగట్టం మొదలు పెట్టినాడు కానీ దేవుణ్ణి పొగట్టం మొదలు పెట్టలయ్యా. ఇదమ్మ మనుషుల బుద్ధి. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, చక్కని భార్య, భర్త, బిడ్డలు, ఉద్యోగం, ఇల్లు, వాకిలి, తర్వాత బంగారము, వెండి, కార్లు అన్నీ ఇస్తాడు దేవుడు. ప్రతిదానికి థ్యాంక్స్ ప్రభా, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు 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 అని చెప్పి చెబుతావా? చెప్పం. బుద్ధి పొరపాటు కూడా రాదు చెప్పటం. ఇది ఆదాము లేక పరిస్థితి. సరే, ఇప్పుడు పండు తిన్నారు. తిన్న తర్వాత చూసాడు దేవుడు. పండు తిన్న తర్వాత అమ్మను పొగటం లేక ఇప్పుడు నేకెడ్, నువ్వు దిగంబరాలివే అన్నాడు ఆదాము. ఈ ఊరుకుంటుంది అమ్మ, నువ్వు కూడా దిగంబరుడివేనయ్యా, సరిపోలా? యూఆర్ నేకెడ్, నువ్వు దిగంబరుడివి అని ఈమంటే, నువ్వు దిగంబరాలు అని చెప్పంటే ఒకరి సిగ్గు చూసుకొని ఒకరు అవమాన పాలైనారు. చూడలేకపోయినారు సిగ్గు. వెంటనే కచ్చరాలు కట్టుకున్నారు. దేవుడు వారి యొక్క అవమానాన్ని సహించలేక, ఆ స్థితిలో చూడలేక దేవుడు చర్మపు చొక్కాయలను తీసుకుని వచ్చి కుట్టి వారికి తొడిగించాడు. చూడారా, ఇది ఇప్పుడు దేవుడు ఏం గమనించాడంటే, ఏం కనిపెట్టాడంటే, కనీసం తండ్రి క్షమించమని చెప్పి ఈ మనిషి అని అడుగుతాడేమో, పోనీ ఈ ఆడ మనిషి అని అడుగుతుందేమో అని చెప్పి చూశాడు దేవుడు. కానీ సారి చెప్పడం అనేటువంటిది నేర్చుకోవాలా. చూడారా, మనం నేర్చుకోవాల్సిన 2 మాటలు ఏంటంటే, మొట్టమొదటిది గివ్ థ్యాంక్స్, రెండవది సే సారీ. ప్రభువా నీకు వందనాలని చెప్పడం నేర్చుకోవాలా. రెండవది ప్రభువా నన్ను క్షమించు, పొరపాటు అయింది, తప్పైపోయింది. ఈ 2 మనం నేర్చుకుంటామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. సరే,
ఇప్పుడు పండు, ఈ పండు ఎంత పని చేసిందండి? పండు ఎంత పని చేసింది? పండు, ఈ పండే శాపం. ఈ పండే ఈ పండు అమృతం అని చెప్పి అనుకొని విషంను తిన్నారు వాళ్ళు. అమృతం అని చెప్పి విషాన్ని ఇచ్చింది భర్తకి. భర్తను నాశనం చేసుకుంది భార్య, భర్తను పాడు చేసింది భార్య, భర్తను మరణానికి అప్పగించింది భార్య. భార్య మాట విని ఈ మనుషుడు కూడా మోసపోయినాడు, నష్టపోయినాడు, మరణించినాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు మన్నే కనుక నువ్వు తిరిగి మన్నే అయిపోతావు పో అన్నాడు. అంతే. దేవుడు ఎల్లగొట్టాడు ఏదైనా తోటలో నుంచి. ఎల్లగొట్టిన తర్వాత ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఏదైనా తోటలో ఎలా ఉన్నారు? ఏదైనా అర్థం ఏంటంటే సమృద్ధి. ఏదైనా అర్థం ఏంటంటే సుఖమైన. నా కొడుకు సుఖంగా ఉండాలా. ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది ఏంటంటే నా బిడ్డ సుఖంగా ఉండాలా, నా బిడ్డ సుఖంగా బ్రతకాల, నా బిడ్డకి ఏ లోటు ఉండకూడదు. ఇది తండ్రి కోరుకునేటువంటి ఆలోచన బిడ్డల విషయంలో. అంతకంటే పరలోకమున్న దేవుడు సుఖంగా ఉండాలి నా కుమారుడు ఆదాము, సుఖంగా ఉండాలి నా కూతురు అవ్వ అని చెప్పి అనుకొని ఏదైనా తోటలు అన్నీ అప్పగిస్తే ఇప్పుడు ఆ సుఖాన్ని సమృద్ధిని పోగొట్టుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోయినారు? ఇద్దరు ఎలా వెళ్ళిపోయినారండి? ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. తండ్రి నీకు అవమానం, తండ్రిని మాట వినలేదు, తండ్రి సైతాను మాట విన్నాను, ప్రభా మమ్మల్ని కనికరించు అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుంటే నిజమైన తల్లి బిడ్డ ఏడుస్తుంటే తట్టుకోలేదు. అయ్యో నా బిడ్డ. నిజమైన తండ్రి బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేడు. అయ్యో నా కుమారుడు. ఆ విధంగా దేవుడు కూడా ఏడ్చాడు. ఆ ఏడ్చి వాగ్దానం చేశాడు, అమ్మా నీ కుమారుని ఇస్తాను, ఈ సైతాను యొక్క తల చిత కొడతాడు. అది ఈ సంవత్సరం వాగ్దానం. సాతాను యొక్క తలను మీ పాదముల కింద దేవుడు శీఘ్రముగా సీతకు దొక్కించును. ఆనాడు కుమారుడు సాతాను యొక్క తల చిత కొడతాడని చెప్పి వాగ్దానం చేశాడు. తను అనుకుంది నాకు పుట్టే కుమారుడు సైతాను తల చిత కొడతాడు అనుకుంది. కానీ జరిగింది ఏంటంటే జరిగింది వేరు. ఏంటి జరిగింది? తన కుమారుడైనటువంటి కయ్యను తన తమ్ముడైనటువంటి హేబేలు యొక్క తల చిత కొట్టెను. సైతాను తల చిత కొట్టాల్సింది తమ్ముడు తల చిత కొట్టినాడయ్యా. అందుకని కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ సంతానముగా పుట్టి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం, గలతీ 4:6 ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ సంతానముగా పుట్టి, కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు స్త్రీ సంతానముగా పుట్టాడు. మనం అందరము పురుష సంతానం, యేసు ప్రభు ఒక్కడే స్త్రీ సంతానం. ఇప్పుడు జీవాహారం, ఏ ఆహారం అయితే మరణానికి అప్పగించిందో అదే ఆహారంగా యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. పరలోకము నుండి వచ్చిన జీవాహారము నేనే, నా శరీరము తిన్న నా రక్తము త్రాగవాడు నిత్య జీవము గలవాడు. ఇలారా ఏ ఆహారం మరణానికి దారితీసిందో ఆ మరణం తీసివేసి జీవం ఇచ్చేటువంటి ఆహారంగా పరలోకం నుంచి యేసు ప్రభు దిగి వచ్చాడు. మనం చదివాం వాక్యములో, జీవాహారం నేనే, నా శరీరము తిని నా రక్తము త్రాగవాడు ఎల్లప్పుడూ జీవించను, అంత్యదినము నేను వారిని లేపుదును. పిల్లారా నా శరీరము తిని నా రక్తము త్రాగవాడు నిత్య జీవము గలవాడు. పిల్లారా యేసు ప్రభువే జీవాహారంగా లోకానికి వచ్చాడు. ఆ జీవాహారం మనకి ఇచ్చాడు. పిల్లారా ఆ జీవాహారాన్ని మనం భుజించాలి. మనుషులు ఏ ఆహారం జీవాహారం తినకపోతే ఏ ఆహారం తింటారు? యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, యోహాను సువార్త 27, క్షయమగు ఆహారము కొరకు కష్టపడుకుడు కానీ అక్షయమగు ఆహారము కొరకు నిత్య జీవము కలుగు అక్షయమగు ఆహారము కొరకు మీరు కష్టపడుడి. అక్షయమైన ఆహారం ఏమిటి? అక్షయమైన ఆహారం దేవుని వాక్యం. అక్షయమైన ఆహారం దేవుని చిత్తం జరిగించుట. అక్షయమైన ఆహారం ఆయన శరీరం రక్తం తాగుట. ఈ ఆహారం మనకు జీవం, ఈ ఆహారం మనకు క్షేమం, ఈ ఆహారం మనకు నిత్య జీవం. పిల్లారా ఈ ఆహారాన్ని మనం ప్రతివారం భుజిస్తున్నామా?
దేవుని వాక్యం అనేటువంటి గ్రంథాన్ని ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా భుజించాలి. అనగా సంపూర్ణంగా దీన్ని అనుభవించాలి, సంపూర్ణంగా దీన్ని కంఠోపాఠం చేయాలి, సంపూర్ణంగా నేర్చుకోవాలి, దీని ప్రకారం నడుచుకోవాలి, దీని ప్రకారం అనుసరించాలి. అది మనకు నిత్య జీవం. పిల్లారా, తప్పిపోయిన కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏందన్నాడు? ఇంట్లో ఉన్నప్పుడు మేకలు, ఎద్దులు, గొర్రెలు, పనివాళ్ళు, బంగారము, వస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడో, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఆహారం తిన్నాడు? పందులు తినే పొట్టు. ఏం వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపారం కాని వ్యాపారం. ఈ రోజుల్లో రకరకాల వ్యాపారాలు. ఏం వ్యాపారాలు అండి? రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఉల్లిపాయల వ్యాపారం చేసేవాళ్ళు, మామిడి పళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు, కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, అర్థమైందా? ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు రకరకాలు. కానీ ఈ మనుషులు చేసిన వ్యాపారం మాత్రం ఇటువంటి వ్యాపారాలు కాదు. ఏ వ్యాపారం? వ్యాపారం కాని వ్యాపారం, దుర్వ్యాపారం. అంటే తినటం, త్రాగడం, పాడు చేసుకోవడం అంతే. ఇల్లు విడిచిపెట్టినటువంటి వాడు ఎక్కడికి పోయినాడంటే పందుల దగ్గరికి పోయినాడు. పందులు తినే పొట్టు తిన్నాడు, పందుల్ని మేపుతున్నాడు. సరిపోయిందండి. దేవుని ఇల్లు, దేవుని సంఘము, దేవుని ప్రజలు సహవాసాన్ని విడిచిపెడితే మనం వెళ్ళేది పందుల దగ్గరకే. మనం తినేది పందుల పొట్టే, మన సహవాసం పందులే. నేను ప్రకాశం జిల్లా కందుకూరులో కొంతకాలం సేవ చేశాను. అక్కడ పలుకూరు అనే ఒక ఊరు ఉంది. అక్కడి నుంచి కొంతమంది విశ్వాసులు వచ్చేవాళ్ళు ప్రార్థనకి. అక్కడ అందరూ ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళు 4 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు, ఒక 6 కిలోమీటర్లు బస్సులో వచ్చేవాళ్ళు. అక్కడ బ్రదర్ ఒక్కటే, మిగతా వాళ్ళందరూ సిస్టర్స్. ఆ బ్రదర్ ఏం చేసేవాడు అంటే శనివారం సాయంకాలం ఈ ప్రార్థనకు వచ్చే వాళ్ళందరి దగ్గరికి పోయి 10 పోయి, రేపు మనం కందుకూరు పోవాలి ఆరాధనకు, పెందలాడి కానివ్వండి అని చెప్పి శనివారం సాయంకాలం ఒకసారి చెప్పి వచ్చేవాడు. ఆదివారం పొద్దున్నే మళ్ళీ పోయేవాడు. ఆదివారం టైం అయింది కానివ్వండి అని చెప్పి మీలో ఎవరైనా ఆ రీతిగా ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరినొకరు పురుగొల్పుకొని, కాన్వకేషన్కి రావటం, మీటింగులకు రావటం, ఆదివారం రావటం, మీ బిడ్డలను సిద్ధపరచుకొని ఆ విధంగా మీ కుటుంబాన్ని సిద్ధపరచుకొని వస్తున్నారా? అరే ఇవాళ ఆదివారమా? కరెక్ట్. ఎంతమంది విశ్వాసులకు ఆదివారం అనే సంగతి కూడా మర్చిపోతున్నారు. సరే, ఈ మనుషుల సంగతి చెప్తాను వినండి. 2 వారాలు రాలేదు. ఎందుకు రాలేదని చెప్పి చూడటానికి పోయినా. నేను చూడడానికి పోతే పంతులు వందనాల నుంచి పన్నాడు వందనాలు పిలిచి కూర్చోమన్నాడు. కూర్చున్న తర్వాత ఏమై రాలేదేమై 2 వారాల నుంచి చెప్పి అడిగాడు. జ్వరం వచ్చింది పంతులు, అందుకని రాలేకపోయినాను, ఇప్పుడు వారం తగ్గింది, రేపు వారం వద్దాం అనుకుంటున్నాము అన్న. సరే కూర్చొని మంచినీళ్ళు ఇచ్చాడు, తాగాను. 5 నిమిషాలు అయిపోయి తర్వాత ఏమైంది తెలుసా? ఆయన కూర్చున్నాడు, నేను కూర్చున్నాను, మంచం మీద కూర్చున్నా. దాయ్ అన్నాడు. నాకు అర్థం కాల. దాయ్ అంటే ఏందో మీకు అర్థమైంది కదా? అర్థమైందా? మీకు అర్థం కాలదా? ఏంటంటే పందుల్ని పిలుస్తున్నాడు. దేనికి? కుర్తి పోయడానికి. అవి వచ్చినాయి పందులు, ఒక 8 పందులు వచ్చినాయి. వచ్చేటప్పుడు కుర్తి పోస్తున్నాడు, తాగుతున్నాయి బాగా. మనం టీ తాగినట్టు తాగుతున్నాయి, బాగా ఎంజాయ్ చేస్తున్నాయి, తాగుతుంటే నేను మంచం మీద కూర్చొని చూస్తున్నా. పంతులు ఇటు కోసం ప్రార్థన చేయన్నాడు. ఎటు కోసం? ఏమని ప్రార్థన చేయాలయ్యా అన్న. పంతులు, మా ఊర్లో చేలల్లో పడుతున్నాయి పందులు, అందుకని మందు పెడుతున్నారు చచ్చిపోవడానికి. నేను దేవుడికి మొక్కున్నా ప్రభా, నా పందుల్లో ఒక పంది కూడా కనుక సావకుండా ఉంటే నీ మందిరానికి తీసుకొస్తాను ప్రభాని ఒప్పుకున్నాను పంతులు, మొక్కున్నాను పంతులు, ప్రార్థన చేయన్నాడు. నేను నువ్వు మొక్కుంటే మొక్కున్నావు నాయన, మందిరానికి మాత్రం తేవాకన్నా. పంతులు, ఇది మా కుల వృత్తి. మన కుల వృత్తి ఏందండి? పంది అపవిత్రమైన జంతువు. అపవిత్రమైనవన్నీ ఎక్కడున్నాయి? ఇది మనం పెంచే ఈ చెడ్డవన్నీ లోపల ఉండి మనిషిని అపవిత్రపరచును. ఏ చెడ్డవన్నీ? దురాలోచనలు, జాగ్రత్తము, దొంగతనం, నరహత్య, కామగత్వం, మత్సరం, అవివేకం, అహంభావం. ఈ చెడ్డవన్నీ లోపల ఉండి మనిషిని అపవిత్రపరచును. అపవిత్రమైన లోపల ఉన్నాయి. ఏం చేస్తున్నా? పెంచుతున్నా వాటిని బాగా. అందుకనే కొట్లాట వచ్చిందంటే మాత్రము ఇక ఆడ మనుషులను పట్టుకోలేం. కోపం వచ్చిందని నేను మంచిదాన్ని కాదు అంటుంది. ఎవరు? ఈ విశ్వాసే. అన్యులైతే పర్లేదమ్మా, వాళ్ళ సంగతి మనకు అవసరం లేవు. ఇప్పుడు విశ్వాసం సంగతి మనం చెప్పుకునేది.
కోపం వస్తే కదా ఈ మంచిది కాదు. కోపం వచ్చింది, ఆ మనిషి ఊరుకుంటుందా? కోపం రప్పించింది, మంచి ర్యాక్ కొట్టింది, లేచిపోయింది. ఇక గంట సేపు తిట్టింది. ఆ మనిషి ఊరుకుంది, మాట్లాడి ఈ మనిషి అలిసిపోయి సరే పో నీ కర్మ అని చెప్పు అనుకుని గమనం. ఇక అవతల మొదలు పెట్టింది. ఈమె తిట్టిన తిట్లు తిట్టకుండా గంట సేపు మళ్ళీ తిట్టింది ఆమె. ఎక్కడుందమ్మా స్టాక్ అంతా? ఇంతసేపు తిట్టిందే గంట సేపు, ఎక్కడుంది స్టాక్ అంతా? ఎక్కడుంది? హృదయంలో ఉంది. అబ్బా ఎంత బాగా చెప్పినారబ్బా. హృదయం చిన్నదా పెద్దదా? హృదయం ఎంతవంటిదంటే బైబిల్ చెప్తుంది, జాగ్రత్తగా వినండి. 64వ కీర్తన 6వ వచనం, 64:6. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. చెప్పండి ఇప్పుడు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధం. అగాధం అంటే చిన్నదా పెద్ద? అందుకని భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, రెండో కంటికి తెలియకుండా ఎన్ని రహస్యాలు లోకం మన హృదయంలో ఉంటాయి. అటువంటి హృదయాన్ని బాగు చేసేవాడు మన ప్రభు. కనుక తప్పిపోయిన కుమారుడు ఏమి తిన్నాడంటే పందులు పొట్టు తిన్నాడు. కనుక సహవాసాన్ని, సంఘాన్ని, దేవుని మందిరాన్ని, దేవుని పెదలను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. 6వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వచ్చాం. 7వ అధ్యాయం, యేసు ప్రభువారు జీవజలం ఇచ్చేవాడు. ఆయన జీవాహారమై ఉన్న దేవుడు, జీవజలం ఇచ్చిన దేవుడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38. ఎవడైనను దప్పిక కొని నిడల నా యొద్దకు వచ్చి వాడు దప్పిక తీర్చుకొనవలెను. వాని కడుపులో నుండి జీవజల నదులు, జీవజల ధారలు, జీవజల ఊటలు బయలుదేరును. ఇది తన యందు విశ్వాసముంచబో వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట సెలవిచ్చెను. ఆయన యందు విశ్వాసముంచిన వారందరికీ ఆయన జీవజలం ఇచ్చేవాడు. జీవజలం అనగా అర్థం ఇక్కడ ప్రభు చెప్పిన మాట. ఆయన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాట సెలవిచ్చెను. ఆయనే జీవజలం. ఆ జీవజలాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయానికి ఆయన అనుగ్రహించేవాడు. ఈ జీవజలము ఎప్పుడు ఆరంభమైంది? యేసు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఆరంభమైంది. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవజలము పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి తీసుకొని వచ్చాడు. ఈ జీవజలము అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో ఆరంభించబడి వ్యాప్తి చెంది ఆఖరికి ఎక్కడితో వచ్చిందంటే అనంతపూర్ వచ్చింది. అనంతపూర్ కాదు, రాయచోడు వచ్చింది. రాయచోడు కాదు, ఇంకక్కడ ఎంత మారుమూల గ్రామానికి వచ్చిందంటే జీవజలం అంత దూరం తీసుకొచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే కనుక జీవజలం తీసుకురాకపోతే ఈనాడు మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. ఆ జీవజలం మనం అనుగ్రహించకపోతే మనం మార్పు చెందే వాళ్ళం కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటంటే జీవజలాన్ని సమృద్ధిగా అనుగ్రహించాడు. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి జీవజలాన్ని మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించేవాడు. ఎట్లా అనుగ్రహించేవాడు సమృద్ధిగా అనే సంగతి మనం చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా కుమ్మరించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా కుమ్మరించబడిన తర్వాత ఇప్పుడు హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఫలమును తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించిన తర్వాత మనలో పరిశుద్ధాత్మ ఫలాలు వస్తాయి. ఆ ఫలాల్లో మనం రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, అనునవియే. మొత్తం ఎన్ని? 9. ఈ ఫలాలు ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉన్నాడు అనేటువంటి ప్రూఫ్ ఏమిటంటే ఈ ఫలములు తప్పనిసరిగా నీలో నాలో తప్పనిసరిగా ఉండి తీరాలా. ఇవి లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేనట్టే. మొట్టమొదటి ఫలం ప్రేమ, రెండవ ఫలం ప్రేమ, సంతోషము,
సమాధానం. ప్రేమ, సంతోషము, సమాధానం. ప్రభు ఏమిటి? దా సమాధానముని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఈ సమాధానం ఎలా వస్తుందంటే యేసు ప్రభువారి యొక్క మరణం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించడం ద్వారా ఈ సమాధానాన్ని మనం కనుగొంటాం. ఈ సమాధానం మన హృదయం ఏం చేయాలా? ఈ సమాధానము మన హృదయంలో పరిపాలన చేయాలి. ఎలాగా? కొలసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలసీ 3:15. సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి. సమాధానం మన హృదయంలో ఏలుచుండాలి. అంటే ఇట్ ఇస్ రూలింగ్ పీస్. ఏలుచుండే సమాధానం మన హృదయంలో ప్రభు కలుగు చేసేవాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే మొట్టమొదటి ఫలం ప్రేమ. ఈ ప్రేమ ఎప్పుడు మన హృదయంలో కలుగు చేశాడు? మనం దేవునికి ఏమైనా, మనం ఇంకను దేవునికి శత్రువులమై ఉండగా, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. మనం ఇంకను పాపులమై ఉండగా, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకను శత్రులమై ఉండగా ఆయన తన ప్రేమను, ఆయన మన నిమిత్తమై తన ప్రాణం పెట్టెను. ప్రాణం పెట్టమే కాకుండా మన హృదయంలో ఆయన ప్రేమను కుమ్మరించెను. రోమాపత్రిక 5వ అధ్యాయం 4వ వచనం లేక 5వ వచనం. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో ఆయన ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు కుమ్మరించబడినటువంటి ఆయన ప్రేమ మన హృదయంలో నిండుందా, లేకపోతే ఖాళీగా ఉందా, లేకపోతే పొర్లిపోరుతుందా? అసలు ముందు ద్రాక్ష రసం కావాలని చెప్పి అంటే ముందు బాణలు కావాలి. బాణలు ఎటువంటి బాణలు కావాలా? ఖాళీ బాణలు కావాలి. ఖాళీ బాణలు కూడా ఎట్లా ఉండాలా? శుభ్రంగా కడగపడాలి, శుభ్రంగా శుద్ధి కావాలి. శుద్ధి అయిన తర్వాత నీళ్లు నింపాలి. ఆ రీతిగా మనమందరం రాతి బాణలం, మంటి ఘటాలం. అందుకని ప్రతి వాడు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగునుటే దేవుని చిత్తం. ఎట్లా కాపాడుకోవాలా? 1 తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4:4. ప్రతి వాడును ఘనత యందును పరిశుద్ధత యందును తన తన ఘటమును ఎప్పుడు కాపాడుకొనవలెనో అది ఎరుగునుటే దేవుని చిత్తము. మన ఘటాన్ని పరిశుద్ధంగా ఘనతగా కాపాడుకోవాలి. పరిశుద్ధంగా ఘనతగా కాపాడుకోవడం ఏంటి? కాపాడుకోవడం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ అనేటువంటి దేవజలం ద్వారా మనము కడుగబడి పరిశుద్ధపరచబడి ఇప్పుడు నింపబడాలి. పరిశుద్ధపరచబడి నింపబడిన తర్వాత ఈ నింపబడినటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరించబడినటువంటి ప్రేమ ఏమవుతుందంటే గిన్నె పొర్లి పారుచున్నది. ఎక్కడ? 23వ కీర్తన 4వ వచనం. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. అసలు గిన్నె నిండకపోతే ఇంక పొర్లేదు ఎక్కడ, పారేది ఎక్కడ? అసలు మనకే ప్రేమ లేకపోతే ఇంకా ప్రేమ నిండేది ఎక్కడ, ఇతరులకు ప్రవహించేది ఎక్కడ? కనుకని విశ్వాసిగా, దేవుని బిడ్డలముగా, దేవుని సేవకులముగా దేవుని ప్రేమతో సమృద్ధిగా మనం నింపబడాలి. ప్రేమ లేకపోతే ఐఆమ్ వేస్ట్, నా సేవ వేస్ట్, నా పరిచర్య వేస్ట్, నా బోధ కూడా వేస్ట్ అన్నాడు ఎవరు? పౌలు. కనుక ప్రేమ లేని బోధ, ప్రేమ లేనటువంటి పరిచర్య, ప్రేమ లేనటువంటి సేవ, ప్రేమ లేని విశ్వాస జీవితం వేస్ట్. కనుక ఈ కాన్వికేషన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రేమ సమాధానములు మన హృదయంలో కుమ్మరించబడాలా. ఆ ప్రేమ సమాధానములు ప్రభు దగ్గర నుంచి పొందాలా. ఆ ప్రేమ సమాధానములు మన హృదయం అనేటువంటి గిన్నె నిండి పొర్లి పారాలా. అందుకు ఈ కాన్వికేషన్. ప్రేమ లేకపోతే, కాబట్టి భక్సింగారులో చూసేది ఏంటంటే ప్రేమ. అందుకనే భక్సింగారు జీవితంలో ఆయన చెప్పిన మాట, నేను ఎవరిని పోగొట్టుకోలేదు, ఎవరిని పోగొట్టుకోలేదు. భక్సింగారు ఆయన మీద మాట్లాడిన వాళ్ళు, ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, ఆయన్ను చాలా అవమానంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మామూలు మాట్లాడు కాదు, భక్సింగారిని విలువ లేకుండా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అసహ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, తప్పులు పట్టిన వాళ్ళు ఉన్నారు, శోధించిన వాళ్ళు ఉన్నారు, భక్సింగారిని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకోలేదు. ఎట్లా జయించాడు వీళ్ళందరినీ అంటే త్రూ ద లవ్, ప్రేమ ద్వారా జయించాడు. కాబట్టి పగ, ద్వేషము, కక్ష
అనే వాటి ద్వారా మనము సాధించలేం. ప్రేమను బట్టి యేసు ప్రభు సాధించాడు, లోకాన్ని సాధించాడు. భక్సింగ్ గారు ప్రేమను బట్టి ప్రపంచాన్ని సాధించాడు, ప్రపంచంలో పరుచుకున్నారు. భక్సింగ్ గారు చచ్చిపోయినప్పుడు లక్షల మంది వచ్చారు, ఊరేగింపుకే లక్షల మంది వచ్చారంటే 5 రోజులు సమాధి పెట్టి అక్కడ మధ్యలో ఉంటే ఎన్ని లక్షల మంది చూసి వెళ్ళిపోయినారు. ఇతర దేశాల నుంచి వచ్చారు. పిల్లారా, కారణం ఏంటంటే ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఫిల్డ్ విత్ హెవెన్లీ లవ్. కాన్వకేషన్లు పెట్టాడు. ఎట్లా పెట్టాడు భక్సింగ్ గారు? హైదరాబాద్ నుంచి అమెరికా పోతే, గల్ఫ్ కంట్రీస్ దుబాయ్ పోతే, కువైట్ పోతే, ఆస్ట్రేలియా పోతే, ఫ్రాన్స్ పోతే ఆయనకిచ్చేటువంటి చెక్కులన్నీ, ఆయనకిచ్చే కానుకలన్నీ తీసుకొచ్చి పర్సనల్గా ఆయన పేరుతో అకౌంట్లో వేసుకొని ఆయన మెయింటైన్ చేయాల. నో, హెబ్రోన్లో ఎవరైతే ట్రెజరర్, ఎవరైతే డబ్బు చూస్తారో అలాంటి వాళ్లకు ఈ చెక్కులన్నీ కూడా ఇచ్చేవాడు. ఆ విధంగా కాన్వకేషన్లు, ప్రత్యేక కూడికలు, మహాసభలు జరిగినాయి. మమ్మల్ని తీసుకుపోలేదు, మమ్మల్ని తీసుకుపోలేదు, మమ్మల్ని తీసుకుపోలేదు, మమ్మల్ని తీసుకుపోలేదు భక్సింగ్ గారు అని చెప్పి ఏడిసినారు కొంతమంది. ఆ ఏడుపు తట్టుకోలేక ఆల్ రైట్ ప్లీజ్ కమ్ విత్ మీ అన్నాడు కొంతమందిని. వాళ్ళ పేర్లు చెప్పకూడదు ఇక్కడ, ఎందుకంటే లైవ్ పోతుంది కదా. వచ్చినారు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. ఒకసారి 2 సార్లు ఆయన తీసుకుపోయినాడు. 3వసారి ఆయనకు అర్థమైపోయింది వీళ్ళకి లాభం లేదు, పిలవల. 3వసారి పిలవకుండానే పోయినారు పేరంటానికి. ఎక్కడికి? పేరంటానికి. ఏం పేరంటం? కాన్వకేషన్. చూసినాడు 1-2 రోజులు అసలు వాడుకోలే. 3వ రోజున సరే వీళ్ళని వాడుకోకపోతే అది మళ్ళీ నాకే వస్తుంది, మళ్ళీ మెడకని చెప్పి అనుకొని వాడుకున్నాడు. హెబ్రోన్లో ఉన్నాడు ఎవరు, ఒక పెద్ద ఆయన. ఇవన్నీ చూసేవాడు. జానయ్య, పెద్దన్నకు మిగతా వాళ్ళకి అమెరికా పోయిన వాళ్ళకి తేడా ఏంటో తెలుసు పెద్దన్న. జానయ్య ఏంటన్నా అన్న, మిగతా వాళ్ళు ఫోన్లు చేసుకొని నేను ఎయిర్పోర్ట్లో పొలాన్ని ఫ్లైట్కి వస్తున్నానని చెబితే కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు అందరూ ఎయిర్పోర్ట్కి పోయేవాళ్ళు. ఎయిర్పోర్ట్కి పోయి అక్కడ వాళ్ళు సేవకని చెప్పి పరిచర్య సేవ చేస్తానని చెప్పి వాళ్ళకి ఏయో కానుకలు ఇచ్చేవాళ్ళు. అవన్నీ నేను ఎక్కడ పోయేవి? హెబ్రోనుకు వచ్చేవి కాదు, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయేవి. అయితే భక్సింగ్ గారికి వచ్చేవన్నీ మాత్రమే హెబ్రోన్ ఆఫీస్కి వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నాడు పిల్లారా? ప్రేమ అనేటువంటిది డబ్బు మీద కాదు, ప్రేమ అనేటువంటిది సంపాదన మీద కాదు, ప్రేమ అనేటువంటిది ఐశ్వర్యం మీద కాదు. ప్రపంచాన్ని జయించాడు కేవలం దేని మీద? ప్రేమను బట్టి. అందుకని యోహాను సువార్త 7వ అధ్యాయం, నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల ధారలు బయటకు వచ్చును. ఆ దైవజనుడు ఆత్మీయంగా పోషించబడ్డాడు, ఆత్మీయంగా ఆస్వాదించబడ్డాడు. ఒక రోజున కాన్వకేషన్ ఫైనల్ మెసేజ్ జీటీ బెంజమిన్ గారు చెప్తున్నాడు. నేను ఆలకిస్తున్నాను. ఏం చెప్తారు జీటీ గారు? భక్సింగ్ గారు పక్కనే ఉన్నారు. భక్సింగ్ గారిని చూపిస్తూ జీటీ గారు ఏం చెప్తున్నారు సార్? హోల్ సిటీ హైదరాబాద్ బ్లెస్డ్ బై దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్. హైదరాబాదు జంట నగరాలు, సికింద్రాబాద్, హైదరాబాద్ 2 కూడా ఈ దైవజనుల వలన ఆస్వాదించబడినాయి. అయిపోయింది. నెక్స్ట్, హోల్ ఆంధ్రప్రదేశ్ was blessed by this man of God. Not only Hyderabad, not only Andhra, whole India was blessed by this godly man. Not only India, whole world was blessed by this man. ప్రపంచానికి ఆశీర్వాద కారణంగా ఉన్నాడు దైవజనుడు. ఎన్ని వేల కుటుంబాలు దీవించబడ్డాయి, ఎన్ని వేల కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, ఎన్ని వేల కుటుంబాలకు సంతోషం, సమాధానం తీసుకొచ్చాడు దైవజనుడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఎంతమందికి మనం ఆశీర్వాద కారణంగా ఉన్నాం, ఎంతమందికి సమాధానం ఇచ్చాం, ఎంతమందికి సంతోషం ఇచ్చాం, ఎన్ని కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి మన ద్వారా, మన పరిచయం ద్వారా. బోర్ని ఏడిసినా నేను.
ప్రభువా నీ దాసుని మాదిరికరంగా సజీవమైన సాక్షిగా మా ముందు నిలబెట్టవు నాయన. ఈనాడు ఆ దైవజనుని దగ్గర నేర్చుకుందేమిటి, కలిసి పనిచేసిందేమిటి, కలిసి మన జీవితంలో నేర్చుకుని అనుభవించుకుందేమిటి, పేదలకు పంచిచేయడేమిటి? యోహాను సువార్త 7వ అధ్యాయం. జీవజలం. ఈ జలం సమాధానం ఇచ్చే జలం, ఈ జలం శుద్ధి చేసే జలం, ఈ జలం ఆస్వాదించే జలం, ఈ జలం సమాధానం ఇచ్చే జలం, అనేక వేల మందికి దప్పిక తీర్చే జలం, ప్రపంచానికి దప్పిక తీర్చిన వాడు భక్సింగ్ గారు. కానీ ఇప్పుడు 7 అధ్యాయాలు అయిపోయినాయి. 8వ అధ్యాయం. ఆత్మల రక్షకుడు, ఆత్మను సంపాదించిన వాడు. యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరిని తీసుకొచ్చారు? వ్యభిచారంలో పట్టబడిన స్థితిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏమన్నారు? రాళ్ళు తీసుకొని వచ్చారు. వస్తుంది మామూలుగా రాళ్ళు తీసుకొచ్చారు. వచ్చింది ఏమన్నారు? బోధకుడా, ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో తెలుసు కదా నీకు. పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టమన్నారు కదా. ఇప్పుడు మేమందరం రాళ్ళు తీసుకొని వచ్చాం కొట్టడానికి. నువ్వేం చెప్తావు చెప్పు. ఈ రాళ్ళన్నీ నీకేస్తావు, నువ్వేస్తావా? రాళ్ళన్నీ మమ్మల్ని ఏమంటావా? లేకపోతే ఏం చేస్తావు చెప్పు అని చెప్పి ఆయన అడిగారు. ఆయన ఏం సమాధానం చెప్పరా. చెప్పకుండా ఏం చేస్తున్నాడు అంటే నేల మీద రాస్తున్నాడు. ఎప్పుడైతే నీవు వెళ్ళి ఇక పాపం చేయదు. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది, నువ్వు బతికిపోయినావు. లేకపోతే వీళ్ళందరూ ఏం చేసి ఉండేవాళ్ళు? ఇప్పుడు నిన్ను రాళ్ళతో చంపేసి ఉండేవాళ్ళు. కాబట్టి నేను బతికించా నిన్ను. నువ్వు బతికేవు. నువ్వు పాపం చేసినా, పాపంలో పట్టబడినా, అవమానకరమైనటువంటి స్థితిలో నువ్వు వచ్చినప్పటికీ నిన్ను బతికించా నేను. కాబట్టి నువ్వు వెళ్ళి పాపం చేయి. ఈసారి పాపం చేసావంటే నేనున్నాను దగ్గర. పట్టుకొని ఈ వార ఆ వార తప్పనిసరిగా తీర్చుకుంటారు, జాగ్రత్త. పిల్లారా, ఇది ప్రభు మనకు చెప్పే హెచ్చరిక. మనము పాపానికి బట్టి మరణానికి మనం పాత్రులం, మరణానికి లోబడేటువంటి వారం. మరణం మన మీద పరిపాలన చేస్తూ ఉంది. అయితే మరణం దాటిపోవాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసుప్రభువారు మరణాన్ని దాటించిన వాడు. ఆ రీతిగా మనమందరం మరణానికి పాత్రులం. అయితే మరణాన్ని దాటించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మరణము దాటించబడ్డాం, మరణం లేదు. అయితే మరణాన్ని ప్రభు మనకు నిద్రగా మార్చాడు. ఇప్పుడు మరణం దాటించబడటమే కాదు, ఇప్పుడు ఆ మనిషికి శిక్ష తప్పిపోయి, శిక్ష లేదు ఆ మనిషికి. పాపానికి వచ్చే శిక్ష, పాపానికి వచ్చే జీతం మరణం అనుభవించాల. అయితే శిక్ష లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యెషయా గ్రంథం 53, 5, 6 వచనాలు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఈ రాళ్ళన్నీ కూడా యేసు ప్రభువారి మీద పడ్డాయి సిలువలో. ఈ రాళ్ల కంటే ఎక్కువగా మేకులు గుచ్చబడ్డాయి. 6 అంగుళాల మేకు పాదం మీద ఒక పాదం పెట్టి సుత్తుతో బెగ్గొట్టబడింది. ఆయన చేతుల్లో 3 అంగుళాల మేకు బెగ్గొట్టబడింది. తలపైన ముళ్ళ కిరీటం బెగ్గొట్టబడింది. వీపు మీద కరుణాదెబ్బలు 39 దెబ్బలు తిన్నాడు. వీపంతా చీలిపోయింది. నాగటి చాళ్ళవలే తన వీపు దున్నబడింది. రక్తమంతా ప్రవహిస్తుంది. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. పాపానికి శిక్ష విధించబడింది. యేసుప్రభు యొక్క దేహములో పాపమునకు శిక్ష విధించబడింది. అయితే వాక్యం చెప్పేది ఏమిటి? శిక్ష లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు 8 అధ్యాయాలు ముగించాం. 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో పుట్టు గుడ్డి వాడిని బాగు చేశాడు ప్రభు.
గుడ్డివాడి దగ్గరికి పోయి గుడ్డివాడిని నువ్వు పోయి కడుక్కొని పో, శిలోమి కోడికి పోయి అన్నాడు. పోయినాడు, వాడు బాగుపడ్డాడు, కడుక్కున్నాడు. ఎవరు బాగు చేశారు నిన్ను? ఆయన బాగు చేశాడు. ఆయన పేరేం పేరు? ఆయన పేరు నాకు తెలియదు, కానీ నన్ను పోయి కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, నేను బాగుపడ్డాను. అరే, పేరు తెలియకుండా బాగు చేశాడు నిన్ను, నువ్వు ఎట్లా? ఏమో ఆయన నన్ను బాగు చేశాడు, అది మాత్రం నేను ఎదుగుతున్నాను. నా గుడ్డితనం బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు ఆయన. అరే, మీరు కూడా కావాలంటే పోయి ఆయన దగ్గరికి పోయి బాగుపడండి అన్నాడు. అరే, నువ్వు మాకు బోధకుడుగా అయినవే అని చెప్పి ఆయన గురించి చాలా అవమానం మాట్లాడారు. ఎవరు? గుడ్డివాడిని. ఆ గుడ్డివాడు బోధిస్తున్నాడు. ఏమైనా బోధిస్తుంది తెలుసా? అసలు ఈయన ప్రార్థన దేవుడు వింటాడా? ఎందుకు విన్నాడు ఈయన ప్రార్థన? ప్రార్థన విని దేవుడు నన్ను బాగు చేశాడు. ఈయన ప్రార్థన చేసేవాడు, ప్రార్థన ఆలకించాడు. ఏమని ప్రార్థన? యోహాను సువార్త 9వ అధ్యాయం 31 వచనం. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడనిరుగుదము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించట్లా ఆయన వాని మనవి ఆలకించును. పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఆయనను ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించట్లా ఆయన వారి మనవి ఆలకి. ఇప్పుడు ఆయన దైవభక్తుడు, ఆయన పాపం లేనివాడు. అందుకనే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు స్వస్థపరిచాడు. నువ్వు మాకు బోధింపవచ్చితివే అని చెప్పి వాడి మీద బాధపడి వాడిని వెలివేశారు. వెలివేసినా సరే నన్ను బాగు చేసినాడు. అప్పుడు యేసుప్రభువారు అన్నాడు, అయ్యా నీ సేవ చేస్తానయ్యా అన్నాడు. నువ్వు పోయి సాక్ష్యం చెప్పుపో అన్నాడు. వీళ్ళారా, యేసు ప్రభు మన గుడ్డితనాన్ని బాగు చేసిన వాడు. మన గుడ్డితనాన్ని బాగు చేయబట్టి మనం ఇక్కడికి వచ్చాం. లోకం ఎందుకు రాలేదండి ప్రభు దగ్గరికి? ఎందుకు రాలేదు ప్రభు దగ్గరికి అంటే, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 1:20. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగునందున సువార్త ప్రకటనను వెరితనము ద్వారా మనుషులను రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమై ఉన్నది. దేవుని దయాపూర్వక సంకల్పం ఏమిటి? సువార్త ప్రకటనను వెరితనము ద్వారా. లోకానికి సువార్త ప్రకటన వెరితనంగా ఉంది, వెరితనముగా ఉంది. అయితే రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సువార్త ప్రకటనను వెరితనము ద్వారా మనుషులను రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము. ఆయన దయాపూర్వక సంకల్పము కాబట్టి మనం ఇక్కడ కూర్చాము. అర్థమైందా? దయాపూర్వక సంకల్పం కాబట్టి ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభు సేవ చేస్తున్నాం, ప్రభు బిడ్డలం అయినాం, రక్షించబడ్డాము, దేవుని ఇంట్లోకి వచ్చాం, సంఘముగా సమకూర్చబడ్డాం. ఇదంతా దేవుని దయాపూర్వక సంకల్పం. ఇది గుడ్డివాని విషయంలో ప్రభు మనకు నేర్పే పాఠం. ఇప్పుడు 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము తీయును. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు. ప్రాణం పెట్టడం అంటే అర్థం ఏంటండి? యెహోవా నా కాపరి అన్నాడు దావీదు మహారాజు. నాకు లేమి కలగదు. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి దేవుడు కాపరిగా ఉన్నాడు దావీదుకు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. 23వ కీర్తన 1వ వచనం, దేవుడు నా కాపరి. మరి దావీదు కాపరత్వాన్ని గురించి ఎక్కడ చూద్దాం? 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం. అతడు మందను మేపుచున్నాడు, అతడు గొర్రెల దొడ్లో ఉన్నాడు. అతను వచ్చిన దాకా మీటింగ్ ఆపేద్దాం, అతను వచ్చిన తర్వాత మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఎవరు చెప్పారు ఈ మాట? సమూయేలు చెప్పాడు. అతను వచ్చిన దాకా మీటింగ్ ఆగిపోయింది, అతను వచ్చిన తర్వాత మీటింగ్ మొదలైంది. తైలం తీసుకొని దావీదు మీద పోసి అభిషేకించి ఇతను దేవుడు కోరుకున్నవాడు అని చెప్పేసి డిక్లేర్ చేశాడు. అర్థం. తర్వాత ఏం జరిగింది? 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం, 35వ వచనం. నేను సింహాన్ని జయించాను, నేను ఎలుగుబంటిని జయించాను. ఏం జరిగిందంటే, ఒక రోజున నా మందల దగ్గరికి వచ్చి
ఒక సింహము గొర్రె పిల్లను తీసుకుపోతుంది. గొర్రె పిల్లను పట్టుకుంది, తీసుకుపోయి ఈడ్చుకుపోతుంది గొర్రె పిల్లను. దేని నోట్లో ఉంది గొర్రె పిల్ల? సింహం నోట్లో ఉంది. నేనేం చేశాను? పోయిందిలే అని చెప్పి అనుకోరా. నేను సింహాన్ని తరిమాను. తరిమిన తర్వాత ఏం చేశాను? దాన్ని పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత ఏం చేశాను? దాన్ని నోరు తెరిచాను. తెరిచిన తర్వాత ఏం చేశాను? ఆ గొర్రె పిల్లను బయట పడేశాను. పడేసిన తర్వాత ఆ సింహాన్ని చీల్చేశాను. వారి నాయను, పిల్లి వస్తే ఎంతమంది భయపడతాం మనం? కప్పను చూసి భయపడే వాళ్ళు ఎంతమంది? బల్లిని చూసి భయపడే వాళ్ళు ఎంతమంది అండి? మనం చీకటిని చూసి భయపడలేదు. ఎంతమంది భర్తలు రాత్రిపూట లేచి లే నేను బయటికి పోవాలా అని చెప్పి అడిగేవాళ్ళు ఎంతమంది అండి? ఎవరు తెలుసా మీకు? ఇలాంటి మనం ఇటువంటి భయానికి లోనైనటువంటి మనం సింహం వస్తే, ఎలుగుబంటి వస్తే తప్పించుకుంటగలమా? అట్లాంటిది ఏం రాయబడిందంటే, సింహం నోట్లో నుండి, ఎలుగుబంటి నోట్లో నుండి నేను గొర్రె పిల్లను తప్పించాను, గొర్రె పిల్లను రక్షించాను, గొర్రె పిల్లను కాపాడాను. అంటే నేను ఎట్లా దేని చేశాను? నా ప్రాణానికి తెగించి ఈ గొర్రె కొరకు నేను ప్రాణం పెట్టాను. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దడదలాడిపోతున్నారు. ఎవరికి? గొల్యాతుకి. రాజు సైలెంట్, దావీదు అన్నదమ్ములు సైలెంట్, యోధులందరూ సైలెంట్, అందరూ మౌనంగా ఉన్నారు 40 days. అట్లాంటిది ఈ మనుషుడు వచ్చాడు. అరే, సున్నతి లేని వాడు దేవుని ప్రజలను, దేవుని నామాన్ని అవమానంగా మాట్లాడతాడా అని చెప్పి ఏటికి పోయి 5 రాళ్ళు తీసుకొని ఒడిసెల దాంట్లో రాయి పెట్టి ఇప్పుడు గరగర తిప్పేసి పాటమని కొట్టినాడు. అంతే. ఎక్కడ తగిలింది? ఆ మనిషికి ఒంటి నిండా కవచాలే. ఇక్కడ మాత్రమే కవచం లేదు, మళ్ళీ తలకుంది మళ్ళీ గట్టి కవచం. కనుక కవచం లేని చోట చూసి కొట్టినవాడు దావీదు. ఆ కొట్టడం కూడా ఒకవేళ గురి తప్పింది అనుకుందాం. ఇప్పుడు వాడి కోపం వచ్చింది. కుక్కలాంటి పని నీతోనే యుద్ధం చేశాడని చెప్పి అప్పటికే అన్నాడు. ఏం జరుగుండదండి? అయితే దావీదుని గురించి ఏం రాబడి తెలుసా? అతడు తన ప్రాణమును తెగించి మన కొరకై గొల్యాతుతో పోరాడెను. తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు పోరాడాడు దావీదు. ఆయన అటువంటి ప్రాణం పెట్టినటువంటి వాడిని నువ్వు తరుముతావా అన్నాడు. కాబట్టి దావీదు సామాన్యమైన కాపరి కాదు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరి, ఇజ్రాయేల్ ప్రజల కొరకు ప్రాణం పెట్టిన కాపరి, అంతకంటే శ్రేష్టమైన కాపరి యేసు ప్రభు లోకమంతరి కొరకే ప్రాణం పెట్టాడు. సంఘము నడిపించే వారందరూ కాపరులే, సేవకులందరూ కాపరులే, పెద్దలందరూ కాపరులే. అందుకని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 5:1 తోటి పెద్దను శ్రమలలో పాలివాడనైన నేను మీకు వ్రాయనదేమనగా మీరు మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అంటే పెద్దలకు రాస్తున్నాడు ఆ అధ్యాయం. ఇప్పుడు పెద్దలందరూ కూడా కాపర్లే. ఎటువంటి పెద్దలుగా ఉండాలండి? మనం ఎటువంటి సేవకులుగా ఉండాలా? ఇదొక్కటే మనకు 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 సూచిక. ఏంటి సూచిక అంటే? అందరూ పలకండి. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మా సేవకుడు, పలకండి, మా సేవకురాలు మా కొరకై ప్రాణము పెట్టును. మా పెద్దలందరూ కూడా మా కొరకు ప్రాణం పెట్టుదురు. నిజమేనా ఇది? అట్లా ప్రాణం పెట్టే సేవకులు పెద్దలు ఉంటే హెబ్రోనికి పంచాయతీకి ఎందుకు వస్తారు మంగళవారం? అర్థమైందా? అటువంటి సేవకులు ఉంటే ట్రాన్స్ఫర్ కావాలి మనిషి సేవకుడు అని చెప్పి ఎందుకు పోరాటాలు చేస్తారు? కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభు దగ్గర 10వ అధ్యాయం
ప్రాణము పెట్టు కాపరి. సరే, పదిహేను నిమిషాలు లేక 20 నిమిషాలు నా సాక్ష్యం చెప్తాను. మీరు యూట్యూబ్లో వినుంటారు, కానీ డైరెక్ట్గా